గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనకి ఇంజనీరింగ్ అంటే చాలా మంది ఇంజనీరింగ్ అంటే ఒక కెరియర్ అని, ఇంజనీర్ అంటే ఒక ప్రొఫెషన్ అని అనుకుంటారు. బట్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మన మైండ్ సెట్ అనమాట. ఒక ఇంజనీర్ దేన్నైనా తయారు చేయగలడు, బిల్డ్ చేయగలడు, రిపేర్ చేయగలడు, దాన్ని మార్చగలడు. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడమే ఇంజనీరింగ్. బట్ ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ లేదా ఇంజనీర్ ప్రొఫెషన్లో కానీ వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇంజనీరింగ్ అంటే ఆ టర్మ్ ఎలా ఉందనేది మనం కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనతో పాటు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ యశస్వి గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు సార్? ఇంజనీరింగ్ అంటే మనకు కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు మళ్ళీ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. 3 Idiots సినిమా వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు చాలా వాల్యుబుల్ టర్మ్, ఇప్పుడు చాలా చులకన టర్మ్ అయిపోయింది. లైక్ ఈక్వలెంట్ టు డిగ్రీ, ఎనీ డిగ్రీ అయిపోయింది. మీరేం చెప్తారు ఇప్పుడున్న డేస్ లో ఇంజనీరింగ్ అంటే ఎంత వాల్యుబుల్? సో చూడండి, ఇంజనీరింగ్ హోలిస్టికలీ మనము లాస్ట్ కపుల్ ఆఫ్ డెకెడ్స్ మన ఇండియాలో అయినా కానీ యుఎస్లో అయినా మేజర్ డెవలపింగ్ కంట్రీస్లో ఏదైతే ఎకానమీ బిల్డ్ అయిందో మేజర్ రోల్ ఇంజనీర్స్ ఉంది. సో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కానీ మీరు చెప్పినట్టు డ్యూ టు వేరియస్ రీజన్స్, అది మనం డీటెయిల్డ్గా వీ కెన్ డిస్కస్. డ్యూ టు వేరియస్ రీజన్స్ అది ఏమైపోయిందంటే ఇట్ హాస్ బికమ్ ఆన్ పార్ విత్ డిగ్రీ. ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే ది నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇదివరకు ఏంటి, ఇంజనీరింగ్ వాజ్ అ నావెల్టీ. అంటే మన పేరెంట్స్ టైంలో వాళ్ళ టైంలో ఏంటంటే ఎంసీఏ అనే కోర్సు ఉండేది. సో ఇప్పుడు ఆ ఎంసీఏ కోర్సు, బీసీఏ, ఎంసీఏ కోర్సు, కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అది స్లోలీ అవుట్డేటెడ్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్కి మారిపోయారు అనమాట. సో నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇదివరకు మన తెలంగాణ స్టేట్లో చూసుకున్నా కానీ మనకి 1970 నుంచి ఎర్లీ 2000s వరకు దేవర్ హార్డ్లీ 10 to 15 కాలేజెస్. ఇప్పుడు మనం చూసామంటే మనకి ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్లో చూసామంటే వేలలో కాలేజెస్ ఉన్నాయి, లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అండ్ లక్షల మంది ఇంజనీర్స్ అవుతున్నారు. బట్ మార్కెట్ సేమ్ పేస్లో గ్రో అవ్వట్లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సెకండ్ ఏంటంటే క్వాలిటీ కాకుండా క్వాంటిటీ మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు కొంచెం నార్మ్స్ అవన్నీ కూడా రిలాక్స్ చేసి, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. వాళ్ళు కూడా ఏంటంటే ఓవర్ పడితే వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చేసి అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్, ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ. మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, టాప్ కాలేజెస్ అన్ని కూడా వాంట్ టు బికమ్ డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ పెట్టుకుంటే ఏంటి, వాళ్ళు కావాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకోవచ్చు, ఎంతైనా ఫీజు వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చు, స్కాలర్షిప్ అంతా కూడా వాళ్ళ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీ కెన్ సే ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ కమర్షియల్. సో అది కమర్షియల్ అయిపోయింది. అండ్ థర్డ్, ద నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ గురించి పక్కన పెట్టినా కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఆ సేమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ 10 years బ్యాక్ ఉన్న కరిక్యులము సేమ్ ఇప్పుడు కూడా అదే కరిక్యులం మీద చేస్తున్నారు. ఏదో నేమ్ సెక్ కోసం ఒక ఏఐ కోర్స్ అని, ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని పెడుతున్నారు, కానీ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే మార్కెట్ డిమాండ్ ఉందో అది సాటిస్ఫై చేయట్లేదు ఇప్పుడున్న కాలేజెస్. సో దట్ ఈస్ ది రీజన్ వై ఇంజనీరింగ్ అనేది కొంచెం అవుట్డేటెడ్ కోర్స్ అవ్వబోతుంది. అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లో మాట్లాడుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏం చూస్తారంటే బోర్డు మీద 100% ప్లేస్మెంట్ అని చూస్తారు. 100% ప్లేస్మెంట్స్ లో ఎన్ని 3 lakhs per annum కంటే ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ అందరికి 3 lakhs per annum ప్యాకేజ్ సార్. సో మనం చూసుకుంటే ఖర్చు పెట్టేది చాలా మంది ఈ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారు. వాళ్ళు ఎంత ఒక 15 lakhs అలా పెట్టి పే చేసి జాయిన్ అవుతారు. వాడికి కూడా 20,000 శాలరీ వస్తుంది. సో ఏం అవుతుంది, వాళ్ళు అది ఆలోచించట్లేదు అవుట్కమ్. పాపం ఇవన్నీ చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది 40 lakhs per annum మేబీ ఆ అకాడమిక్ ఇయర్ లో ఒకరికి రావచ్చు, లేకపోతే ఒక 5 years లో ఒకరికి రావచ్చు. అది ఎప్పుడు ఆ పోస్టర్ మీద కనిపిస్తూ ఉంటది, ఆ ఫ్లెక్సీల మీద. తర్వాత నాకు తెలిసి ఒక 900 people 1000 people అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతూ ఉంటారు. సో వీటి గురించి ఏం చెప్తారు, ఈ ప్లేస్మెంట్స్ గురించి? ఫస్ట్లీ 100% ప్లేస్మెంట్ ఇస్ అ మిత్. అంటే ఐఐటీస్, మనం లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పక్కన పెట్టినా మీరు ఏ ఐఐటికి వెళ్ళండి, ఎక్కడ 100% ప్లేస్మెంట్స్ అనేవి లేవు. 100% ప్లేస్మెంట్స్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడదాము. ఈ ఐవీ లీగ్ యూనివర్సిటీస్, మన స్టాన్ఫర్డ్లు, మన హార్వర్డ్లు, వాళ్ళ ఫోకస్ మొత్తం రీసెర్చ్ మీద ఉంటుంది. వాళ్ళ ఫోకస్ ప్లేస్మెంట్స్ ఉండవు. దే హ్యావ్ క్యాంపస్ ఫేర్స్ త్రూ ఉంటాయి, ఆర్ కాలేజ్ బ్రాండ్ నేమ్లో లాస్ట్కి వాళ్ళు అప్లై చేసుకుని చేయాలి. బట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైపోయిందంటే అది కంపెనీస్ హ్యావ్ ఓన్లీ స్టార్టెడ్ ఇట్. మన ఐటీ బూమ్ లేట్ 90s వచ్చినప్పుడు దే స్టార్టెడ్ గోయింగ్ టు ఐఐటీస్. అంటే బెస్ట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడానికి
ఐఐటీస్ దగ్గర వెళ్ళేవారు. ఆ టైంలో దట్ అప్రోచ్ వాజ్ కరెక్ట్. సో ఇప్పుడు వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి రావడంతో ఏం చేసాయి, వాళ్ళు కూడా దే ట్రై టు అట్రాక్ట్ ఈ రిక్రూటర్స్ అవన్నీ. సో వాళ్ళ కాలేజ్ పేరు బాగుండాలని చెప్పి వాళ్ళు 100% ప్లేస్మెంట్స్ అన్ని చూపిస్తారు. సో మీరు ఎప్పుడైనా 100 ప్లేస్మెంట్ రిపోర్ట్ అకార్డింగ్ టు నాక్, మన NBA అక్రిడిటేషన్, వాళ్ళందరూ కూడా ఏవైతే బోర్డ్స్ గవర్నింగ్ బాడీస్ ఉన్నారో మీ క్యాంపస్ ప్లేస్మెంట్ రిపోర్ట్ అన్ని మీ వెబ్సైట్లో పెట్టాలి. సో ఇప్పటికీ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వెబ్సైట్లో చూస్తారు. మీరు ఇంటెక్ చూడండి, ఇప్పుడు 1000 సీట్స్ తీసుకున్నారనుకోండి, 100% ఎలా చూపిస్తారంటే 460 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ప్లేస్మెంట్ ప్రాసెస్, 460 గాట్ ప్లేస్మెంట్స్. అంటే వేరే వాళ్ళ 540 స్టూడెంట్స్ సంగతి ఏంటి, అది వాళ్ళు చూపియరు. అంటే వాళ్ళు సింపుల్ మ్యాథ్స్, ఇప్పుడు 2 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి 2 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఇట్స్ 100%. సో అలాంటి సింపుల్ స్టాటిస్టికల్ మ్యానిపులేషన్ తో ప్లేస్మెంట్ రిపోర్ట్స్ అని చూపిస్తారు. సో పేరెంట్స్ స్టూడెంట్స్ కి నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ మీరు టాప్ ఐఐటీలో చదివినా ఉండదు. ప్లేస్మెంట్ గివెన్ కాదు ఈ సినారియోలో. ఎందుకంటే ఇప్పుడు మోర్ ఆఫ్ స్కిల్స్ అనేవి క్యాంపస్ రిక్రూట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఏఐ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కటింగ్ డౌన్ జాబ్స్. అంటే ఫ్రెషర్స్ జాబ్స్ కూడా ఈ ఇయర్ ఈజ్ అట్ అన్ ఆల్ టైమ్ లో. మనం హోల్ వరల్డ్ అనాలిసిస్ తీసుకున్నా కానీ ఇండియాదే కాదు, ఫ్రెషర్స్ ని తీసుకునేది చాలా తగ్గిపోయింది కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు చెప్పింది 100% కరెక్ట్. 3 lakhs, 2.5 lakhs to 3 lakhs is the average package. ఎప్పుడైనా స్టూడెంట్స్ పేరెంట్స్ చూడాల్సింది యావరేజ్ ప్యాకేజ్ నంబర్. హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ వెరీ వెరీ రేర్. అంటే యూ హ్యావ్ టు బి బ్రిలియంట్ అండ్ లక్ ఉండాలి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఆ కంపెనీ వచ్చి 1 స్టూడెంట్ ని తీసుకుంటుంది హోల్ బ్యాచ్ లో. మీరు అది కరెక్ట్ గా చెప్పారు. ఈ 3 lakhs మనం మాట్లాడదాం. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా యావరేజ్ ప్యాకేజ్ వాజ్ 3 lakhs. ఇప్పటికీ 3 lakhs. అంటే నేను ఇంజనీరింగ్ చేసి ఆల్మోస్ట్ 12 years అవుతుంది, 13 years అవుతుంది. అంటే 13 years లో సేమ్ ఇన్ఫ్లేషన్ మనం 10% ఎవ్రీ ఇయర్ తీసుకున్నా కానీ, అంటే మనకి యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ మినిమం ఆఫర్ చేసేది అది పెరగలేదు. అంటే మీరు ఆ జాబ్ తీసుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ కోసం తీసుకోవాలి, కానీ దట్ మనీ వోంట్ బి ఆఫ్ యూస్ టు యూ బేసికలీ. సో ఇవన్నీ ఇంట్రికసీస్ అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్ తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్లీ 100% ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే, టాప్ కాలేజెస్లో స్టిల్ ప్లేస్మెంట్ అనేవి ఉన్నాయి, బట్ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని యూ హ్యావ్ టు ట్రై టు గెట్ ఇన్ టు అ గుడ్ కంపెనీ. ప్యాకేజ్ గురించి మర్చిపోండి అని చెప్తాను. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా ఈజ్ అ పర్సనల్ చాయిస్. ఎవరికైతే మనీ ఉందో స్పెండ్ చేయడానికి టాప్ కాలేజ్ బ్రాండ్ వాళ్ళ రెజ్యూమ్లో కావాలంటే యూ కెన్ డూ ఇట్. బట్ అప్పులు చేసి పొలాలు అమ్ముకుని మేనేజ్మెంట్ కోటా తీసుకోవడం నేను రికమెండ్ చేయను స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. అంటే ఏంటి, ఇప్పుడు టాప్ కాలేజ్లో కట్ ఆఫ్స్ అనేవి కూడా, కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోతుంది. బికాస్ టాప్ కాలేజ్లోనే టాప్ టీచర్స్, ఆ ప్లేస్మెంట్స్ ఏవైతే కొన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయో అవి టాప్ కాలేజెస్లో మాత్రమే ఉన్నాయి. సో అందుకని కాంపిటీషన్ పెరిగిపోతుంది. అండ్ స్టూడెంట్స్, మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ ఆర్ అప్లైయింగ్. చాలా మంది ఏంటంటే న్యూవర్ ఎన్ఐటీస్ వచ్చినా కానీ, ఎన్ఐటి అస్సాము ఏదో వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ సిబిఐటి లాంటి కాలేజెస్ జాయిన్ అవుతున్నారు అనమాట. సో అలాంటి ట్రెండ్స్ వల్ల మేనేజ్మెంట్ కూడా ఐ వుడెంట్ రికమెండ్. ఎందుకంటే ఆ మనీ మీకు 10 years తర్వాత కూడా ఆ మనీ రికవర్ చేయలేరు జస్ట్ ఈ జాబ్. సో స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ ట్రై టు గెట్ ఇన్ టు ఎ గుడ్ కాలేజ్. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ కమింగ్ టు మిడిల్ క్లాస్ ఆస్పెక్ట్, మీరు ఆ 5th పాయింట్ రైజ్ చేసింది, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్. ఇప్పుడు ఎంసెట్ అయినా కానీ, ఐఐటి ఎగ్జామ్ రాసినా కానీ మెరిట్ స్టూడెంట్స్కి ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఐఐటీస్లో ఎనీవే ఫీజు అనేది తక్కువ. మన తెలంగాణ వెబ్సైట్ ఇప్పుడు యాజ్ వి స్పీక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ నడుస్తుంది. సో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్, ఐ మీన్ రీయింబర్స్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ ర్యాంక్ తక్కువ వచ్చి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఆ పర్టికులర్ రిజర్వేషన్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ పార్ట్ టు ఫుల్ రీయింబర్స్మెంట్. సో వాళ్ళు అంత ఫీజు అనేది కూడా పే చేయక్కర్లేదు. సో ఎక్సెలింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డెవలపింగ్ స్కిల్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నన్ను అడిగితే. సో మీరు అన్నది నేను కనెక్ట్ అయ్యాను సార్. ఈవెన్ నేను 10 years బ్యాక్ నేను పాస్ అవుట్ అయినప్పుడు అప్పుడు ఇదే ప్యాకేజ్ ఉండేది, 3 to 3.5, 2.5 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే. అండ్ నేను చదువుకున్నప్పుడు కాలేజ్ ఫీజు మంచి కాలేజ్ ఫీజు 35,000 per year ఉండేది అకాడమిక్ ఇయర్. ఇప్పుడు 1 lakh వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను సిబిఐటిలో 2009లో సిబిఐటిలో చదివాను. మా ఇయర్లీ ఫీజ్ వాజ్ అరౌండ్ 35,000 ఇంక్లూడింగ్ లైబ్రరీ అవన్నీ కూడా. ఇప్పుడు సిబిఐటి ఫీజ్ ఇస్ క్లోజ్ టు 2.5 lakhs. అంటే 9 times పెరిగింది. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ ది సేమ్ విత్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీని గురించి కూడా మాట్లాడాలి. సో మన గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అప్పటి నుంచి లైక్ 2013 నుంచి
బ్లాక్ ఇయర్ అనేది పెట్టింది అనమాట. అంటే ఎవ్రీ 3 years ఫీజు అనేది చేంజ్ చేయకూడదు కాలేజెస్. సో ఇప్పుడు వీఆర్ ఇన్ ది న్యూ బ్లాక్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ వరకు 2 lakhs ఎంతో ఉండేది సిబిఐటి ఫీజు, ఇప్పుడు మళ్ళీ పెరిగింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఆర్డర్. బట్ ద పాయింట్ ఈస్ ఫీజు అంత పెరిగినప్పుడు క్వాలిటీ ఎంత పెరుగుతుందా? అఫ్ కోర్స్ టాప్ కాలేజెస్లో దే రెగ్యులర్లీ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ కోర్సెస్, ఇలా వర్క్ షాప్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇప్పుడు కంపెనీస్ ఆ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేయకపోతే యూనో ఆర్ఓఏ అనేది అంటారు కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడైనా కానీ మనం అదే చూసుకోవాలి. వాళ్ళకి ఆ మనీ వస్తుందా, వాళ్ళకి ఆ మనీ అట్లీస్ట్ ఒక 4-5 years రికవర్ చేసుకోగలుగుతున్నారా అనేది చూసుకోవాలి స్టూడెంట్స్ అనేది. సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మిస్యూజ్ చేసుకునే స్టూడెంట్స్ ని బట్టి మిగిలిన వాళ్ళందరినీ రెస్ట్రిక్ట్ చేయడం ఎలా అంటే, నేను చదువుకున్నప్పుడు ఉంది, ఇప్పటికీ ఉందని వింటున్నాను కొన్ని చోట్ల. అంటే అమ్మాయి అబ్బాయి కలిసి క్యాంపస్ లో తిరగకూడదు, మాట్లాడకూడదు. సో వీళ్ళు రేపు పొద్దున్న 10 మంది అమ్మాయిలు ఉంటే స్టేజ్ మీద ఎలాగా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు, ఒక గ్రూప్ డిస్కషన్ లో ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతారు, లేదు వర్క్ కల్చర్ లో ఎలా కలిసి కొలీగ్స్ లో ఎలాగా కంటిన్యూ అవ్వగలుగుతారు. సో కాలేజ్ నుంచే వాళ్ళకి ఆ భయం అనేది క్రియేట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ద 2 aspects అగైన్. ఒకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు జోక్స్ వేయడము, మెసేజెస్ లో దే ఆర్ వెరీ గుడ్. పబ్లిక్ స్పీకింగ్ అనేది, కమ్యూనికేషన్ అనేది లిటరలీ జీరో. మన తెలుగు యువతని మనం తీసుకున్నామంటే 99% మందికి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఎంప్లాయబుల్. అంటే వాళ్ళు ఒక సెంటెన్స్ అనేది ఇంగ్లీష్ లో కూడా సరిగ్గా ఫ్రేమ్ చేయలేరు. దట్ ఈస్ వన్. నేను కొన్ని ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళందరితో మాట్లాడాను. రిమోట్ ఏరియాస్ లో ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్, బట్ భయం, పబ్లిక్ లో మాట్లాడాలంటే భయం. మీకు ఒకవేళ టాప్ ప్లేస్మెంట్ కావాలంటే యూ హ్యావ్ టు బి ది బెస్ట్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఏఐ నేర్పించదు. మీకు కోడింగ్ అయినా కానీ వేరే ఏదైనా కానీ ఏఐ అనేది నేర్పిస్తుంది. టెక్నికల్ స్కిల్స్ మీరు నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేది డే టు డే చేస్తే కానీ ఇట్ వోంట్ వర్క్అవుట్. ఇప్పుడు సెకండ్ది మీరు చెప్పినట్టే నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే హార్ష్ రియాలిటీ, మనం ఆనెస్ట్గా మాట్లాడుకున్నాం అంటే అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడడం రాదు. ఇట్స్ అ రియాలిటీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టు కాలేజ్, పేరెంట్స్. అంటే మనది చాలా సౌత్ ఇండియన్స్ది మనం చూసామంటే ఇట్ ఈస్ అ వెరీ కన్జర్వేటివ్ మైండ్ సెట్ మనది. ఏంటంటే అమ్మాయిలతో మాట్లాడడం ఇస్ అ బిగ్ డీల్. క్యాంపస్లో మీరు ఫ్రెండ్స్ అయినా కానీ, ఇప్పుడు మీకు కూడా అమ్మాయిలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, డజంట్ మీన్ దర్ గర్ల్ ఫ్రెండ్స్, రైట్? ఆ మైండ్ సెట్ అనేది సొసైటీది చేంజ్ అవ్వకపోతే అది మనం ఏం చేయలేము. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కార్పొరేట్కి వెళ్ళాక అమ్మాయి అబ్బాయి అని ఎవరు చూడరు. యూ మైట్ హ్యావ్ ఎ ఫీమేల్ బాస్, యూ మైట్ హ్యావ్ ఎ మేల్ బాస్, యూ మైట్ హ్యావ్ ఎ ట్రాన్స్జెండర్ బాస్ ఆల్సో. ఈ మధ్య కంపెనీస్ హావ్ బికమ్ వెరీ వెరీ ఓపెన్. సో మీకు ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి లేకపోతే దిస్ అగైన్ కాలేజెస్, పేరెంట్స్, స్టూడెంట్స్ కలెక్టివ్ ఎఫర్ట్ చేసుకుని షుడ్ బి ఇది. సో ఆ బ్యారియర్ అనేది ఉంది. ఇప్పుడు సడన్లీ ఏమైతుంది, నేను అగైన్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఐ రియలైజ్, నేను ఫస్ట్లీ సిబిఐటిలో చదివాను, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా ఫాస్ట్ కాలేజ్, ఇది అదే అని రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో. బట్ ఎంబీఏ వెళ్ళినప్పుడు నాకు సిబిఐటి ఇస్ నథింగ్ అనిపించింది కంపేర్ టు దట్. బికాస్ ఎంబీఏలో అలాంటివి ఏమి ఉండవు. వెన్ యూ డూ మాస్టర్స్ వెళ్ళినప్పుడు ఇలా అమ్మాయిలు అబ్బాయిలు తిరగడము అవన్నీ ఉండవు. దెర్ ఇస్ మోర్ ఫోకస్ ఆన్ పియర్ టు పియర్ లెర్నింగ్. మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆ పియర్ టు పియర్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ. అంటే అన్లెస్ యూ గో ఇన్ టు అ గుడ్ కాలేజ్ ఆ పియర్ టు పియర్ లెర్నింగ్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ ఆర్ మాస్టర్స్ చేసినప్పుడు గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఓన్లీ అబ్బాయిలది ప్రాజెక్ట్ ఉండదు. ఆ గ్రూప్ లో అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి. అండ్ అందరికీ మార్క్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాంపిటీషన్ అనేది అలా ఉంటుంది. దెన్ వర్క్ షాప్స్ ఉంటాయి, గ్రూప్ క్విజెస్ ఉంటాయి, గ్రూప్ అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ టెస్ట్, డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి. సో దే టెస్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో ఐ బిలీవ్ ఇంజనీరింగ్ లో కూడా ఇలాంటి స్వీపింగ్ చేంజెస్ మనం తీసుకొచ్చి, కేస్ స్టడీస్ అని ఉంటాయి, మీరు ఎంబీఏలో వినే ఉంటారు. సో అలాంటివి తీసుకొచ్చారంటే దెన్ దెర్ విల్ బి మోర్ ఇది. నేను కూడా ఆనెస్ట్లీ స్పీకింగ్ సిబిఐటి కన్నా నేను ఎంబీఏలో వెళ్ళినప్పుడు ఐ లెర్న్ మోర్ అబౌట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంటే వేరే స్టేట్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం రావాలి. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ డైలెక్ట్ డిఫరెంట్, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి పీపుల్ వచ్చి జాయిన్ అవుతారు. అందుకే మీరు చూస్తారా ఐఐటీస్ లో వాటిల్లో కూడా ఇట్స్ ది సేమ్, బికాస్ యూ మీట్ డిఫరెంట్ కల్చర్డ్ పీపుల్. మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఒక బాక్స్ లో ఉన్నారు, దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ ది సొసైటీ, వాళ్ళ ది వే ఆఫ్ గ్రోయింగ్. వాళ్ళు ఏంటంటే తెలుగు స్టూడెంట్స్, నేను కూడా ఎంబీఏలో ఏం అబ్జర్వ్ చేసేవాడిని, తెలుగు స్టూడెంట్స్ అందరూ ఒక చోట కూర్చునేవారు. మీరు ఎంబీఏ వెళ్ళిందే టు ఎక్స్ప్లోర్ టు మీట్ న్యూ పీపుల్. సో మీరు ఆ న్యూ కల్చర్స్, న్యూ ఇది తెలుసుకోకపోతే
ఇట్ విల్ యూ వాంట్ గ్రో ఇన్ కార్పొరేట్ లైఫ్ ఆల్సో. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు యూకే యుఎస్ వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క సైడ్ ఉంటున్నారంట. ఏదో తానా అంట ఏమేమో కమిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో అని అక్కడ కూడా అదే చేస్తున్నారు. సో వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ గోయింగ్ టు యుఎస్? నా క్వశ్చన్ అది. మీరు అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీ పేరెంట్స్ ఏమో అప్పులు చేసి పంపిస్తున్నారు. వేర్ ఆర్ యూ లెర్నింగ్ ది స్కిల్స్? ఓకే, పేరుకి యుఎస్ లో చదువుతున్నారు అని ఉంది. యుఎస్ లో కూడా ఎంతమంది ఎంప్లాయబుల్ అండి చెప్పండి? ఎంతమందికి జాబ్ పోవడం వస్తున్నాయి, ఎంతమందిని డిపోర్ట్ చేయడం న్యూస్లో వస్తున్నాయి. సో అన్లెస్ ఈ ఫండమెంటల్ స్ట్రక్చరల్ థింగ్స్ స్టూడెంట్స్ డోంట్ వర్క్. ఫస్ట్ ఏంటంటే మైండ్ సెట్, ఓపెన్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఓపెన్ మైండ్ సెట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యునో ఇక్కడికి వెళ్తున్నామా అక్కడికి వెళ్తున్నామా అని కాదు. మీ లైఫ్ లో యునో న్యూ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఉన్నాయి. అండ్ హౌ ఆర్ యూ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్. ఇప్పుడు మనం అందరం వర్క్ చేస్తున్నాం కాబట్టి తెలుసు, మన బాసెస్ దీంట్లో వర్క్ లో ఒకలా ఉంటారు, బయట దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. ఆ మైండ్ సెట్ స్విచ్చింగ్ రావాలి. సో ఐ రియలైజ్ దట్ ఇది ఆనెస్ట్ అసెస్మెంట్. ఇది చాలా మందికి యునో హర్ట్ అవ్వచ్చు, కానీ మన తెలుగు స్టూడెంట్స్ ఆర్ వే బిహైండ్ నార్త్ లో కంపేర్ చేస్తే. వాళ్ళు ఏంటంటే దే ఆర్ రియలీ ఫాస్ట్ పీపుల్. వాళ్ళు కమ్యూనికేట్ ఈజీగా చేయగలుగుతారు. మనం ఏంటి ఒక కమ్యూనికేట్ చేయడానికి నేను కూడా ఒక 10 times ఆలోచించేవాడు. నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఇప్పుడు ఒక వేరే పర్సన్తో మాట్లాడడానికి, అబ్బాయి అయినా కానీ, ఇప్పుడు అబ్బాయితో మాట్లాడడానికైనా కానీ మనం 10 times ఆలోచిస్తాం. అంటే మనం బేసికల్ ఇంట్రోవర్ట్స్. ఆ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి. అందుకే నాకు మీకు అడిగిన పాయింట్ నాకు నచ్చింది. స్టేజ్ ఫియర్ అనేది అందరికి ఉంది. ఇప్పుడు మెసేజెస్ లో ఎవరైనా మాట్లాడగలుగుతారు, పేపర్లో ఎవరైనా రాయగలుగుతారు, బట్ ద టాకింగ్, ద కమ్యూనికేషన్, ద పియర్ టు పియర్ లెర్నింగ్, అవన్నీ ఆస్పెక్ట్స్ ఆర్ మిస్సింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు మీరు 12 years 13 years బ్యాక్ ఉన్న అకాడమిక్ సిలబస్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది అన్నారు. అండ్ ఇప్పుడు ఏ ఎరార్లో ఉన్నాం, మనకి బేసిక్ రూల్ ఏంటంటే సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్. అది ఒకటి ఉంటుంది. పోనీ ల్యాప్టాప్ తీసి క్లాస్ వింటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నా అలా ఎందుకు ఓపెన్ చేసి క్లోజ్ చేసి అంటారు. అదే పాత పుస్తకాలు అవే. అంటే నార్మల్ గా స్టూడెంట్కి ఎలాంటి ఐడియా వస్తుందంటే, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే, ఎందుకు దీనికంటే ఇప్పుడు యూడెమీ లాంటిదో లేదంటే యూట్యూబ్ లాంటివో ఇవి బెటర్ గా మనకి టీచ్ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఇంజనీరింగ్ క్లాస్ రూమ్ కి ఇంకా వెళ్ళడం ఎందుకు అని అనిపిస్తుంది. దీనికి మీరు ఏమాన్సర్? 100% కరెక్ట్. ఇప్పుడు నేను కూడా టు బి వెరీ ఆనెస్ట్, నేను వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, ఇఫ్ నాట్ ద టాప్ ఎంబీఏ కాలేజ్లో చదివాను. స్టిల్ ఐ ఫెల్ట్ సమ్ లెక్చర్స్ యూట్యూబ్లో బెటర్. యూట్యూబ్లో వింటే నాకు అర్థమయ్యేది కంపేర్ టు టీచర్ చెప్పేది. ద ప్రాబ్లమ్ ఈస్ అగైన్ ద సిస్టమ్. ఇట్స్ నాట్ జస్ట్ టీచర్స్ ఫాల్ట్ ఆర్ ప్రిన్సిపల్స్ ఫాల్ట్ ఆర్ ఇది. మన సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, నేను లాస్ట్ టైం కూడా పాడ్కాస్ట్లో చెప్పాను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారండి? 5th class 6th class నుంచి కోడింగ్ స్కిల్స్ అవన్నీ చేస్తామన్నారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసాము? ఇట్స్ ఏ వెరీ సాడ్ థింగ్ దట్ యునో ఇవన్నీ పేపర్లో ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. బడ్జెట్ కూడా ఉంది, బడ్జెట్ ఇది లేదు. సో it is really really important that students have to get into the modern education system. దానికి ఏంటంటే టీచర్స్ షుడ్ ప్లే రోల్. ఇప్పుడు ఏంటంటే అవుట్డేటెడ్ మెథడాలజీస్. ఇప్పుడు పేరుకు మీరు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి విత్ ఏఐ అని ఉంది. ఎంతమంది ల్యాప్టాప్స్ అలౌ చేస్తున్నారు మీరు చెప్పినట్టు? అండ్ మీరు ఏఐ అనేది ఇలా బోర్డు మీద చెప్తే రాదు. యూ హ్యావ్ టు హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఎంబీఏలో వాటిలో మాస్టర్స్లో ల్యాప్టాప్ మ్యాండేటరీగా మీరు ప్రతి ఒక్క క్లాస్కి క్యారీ చేయాలి. అండ్ ల్యాప్టాప్లో సిమ్యులేషన్స్ అని ఉండేవి, మాకు కొన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉండేది. అలాంటివి ఎందుకు పెట్టట్లేదు? వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ ఇట్? సో లెక్చరర్స్ కూడా ఏమైపోతుంది, ఇప్పుడు మీరు ఒక న్యూ కోర్స్ తీసుకొచ్చారు, యూ నీడ్ టు గెట్ ఇన్ ఫ్రెష్ లెక్చరర్స్ ఆల్సో. కానీ ఇప్పుడు ఏంటి, యూనివర్సిటీలో వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ది ఒక సెమినార్ ఇమ్మని ఒక ఐఎం వాళ్ళు పిలిచారు. బట్ రూల్ ఏంటి, పిహెచ్డి ఉండాలి మ్యాండేటరీ. వాళ్ళందరికీ తెలుసు అట్ దట్ ఐమ్ ఎ గుడ్ టీచర్. సో దానివల్ల ఏంటి, యంగ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ ఆర్ నాట్ అలౌడ్ దేర్ టు టీచ్. పార్ట్ టైంకి కూడా యూ నీడ్ ఎ పర్టిక్యులర్ ఇది. సో మనకి ఏమైపోయిందంటే ఈ ప్రాసెస్, ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే సేమ్ టీచర్స్ ఆర్ టీచింగ్ దిస్ థింగ్. దీనికి ఏంటి, దీస్ ఆర్ మోడర్న్ టెక్నాలజీస్. యూ నీడ్ ఫ్రెష్ బ్లడ్, యూ నీడ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ కమింగ్ అండ్ టీచింగ్. ఇప్పుడు మనకు కూడా ఏంటి, స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా. ఇప్పుడు సిబిఐటీలో మా దాంట్లో కూడా ప్రీ ప్లేస్మెంట్ టాక్స్ అవన్నీ ఒక్కళ్ళు కూడా వినేవారు కాదు ఆ కంపెనీ గురించి. మీకు ప్లేస్మెంట్ కావాలి, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది మీకు వినాలని లేదు. వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అవన్నీ చెప్తారు. అండ్ వాటి బేసిస్ మీదనే ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సిస్టమేటిక్ చేంజెస్ మనం తీసుకొచ్చి ప్రాక్టికల్ ఓరియంటెడ్. మనం ఏంటంటే కొంచెం థింకింగ్ మెథడ్స్ కూడా మోడర్నైజ్ అవ్వాలి. ఇలా ల్యాప్టాప్ అంటే మిస్యూజ్ చేస్తారు, ఫోన్ అంటే మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు.
సో ఆ టీచర్స్ ఎడ్యుకేషన్ పాలసీస్ డ్రాఫ్ట్ చేసే వాళ్ళు కూడా దే హ్యావ్ టు బికమ్ మోడర్న్. ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు రీసెంట్ అనాలిసిస్ షోడ్ దట్ మనము యూఎస్కి అసలు క్లోజ్ కూడా లేమండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ అడాప్షన్. అంటే వాళ్ళు ఎంత ఫార్ అహెడ్ ఉన్నారంటే మనకు నెక్స్ట్ 10-15 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల జాబ్స్ ఎవరికి ఉండవు. మీరు మొన్న చూసారు మెటా వాళ్ళు 8,000 మందిని తీసేస్తారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసేస్తున్నారు, మాక్సిమం ఇండియన్ ఎంప్లాయీస్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ మనం ఫాస్ట్గా అడాప్ట్ అవ్వట్లేదు. మన థింకింగ్, మన థాట్ ప్రాసెస్, మన సిస్టమ్స్ అన్ని అవుట్డేటెడ్ అయి ఉన్నాయి. సో అన్లెస్ దిస్ చేంజెస్ రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, కాలేజెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. కాలేజెస్ ఏముంది? అడ్మిషన్స్. కాలేజెస్ ఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ అడ్మిషన్స్. మాకు ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి, ఎన్ని మేనేజ్మెంట్ కోటా సీట్స్ వచ్చాయి, ఎంత ఫీజు వచ్చాయి, అక్కడ ఇట్ ఎండ్స్ అన్ఫార్చునేట్లీ. దెన్ ప్లేస్మెంట్స్, 4th ఇయర్ అవ్వగానే వాళ్ళు ప్లేస్మెంట్స్ సంగతి చూస్తారు. ఇదే 2. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ రూట్ కాజ్ నుంచి ఎలా హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫినిషింగ్ స్కూల్ అని ఉంటుందండి. అవి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చెప్పండి? ఓన్లీ ఫ్యూ కాలేజెస్ ఇన్ అవర్ స్టేట్. మీరు లెక్క పెట్టచ్చు ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. వాళ్ళు అట్లీస్ట్ ఇలా కమ్యూనికేషన్ వీటిలన్నిటికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. బట్ అగైన్ మీరు చెప్పినట్టు క్లాస్ రూమ్ లో ల్యాప్టాప్లు అలౌడ్ కాదంటే హౌ విల్ ది స్టూడెంట్ లెర్న్? సో దీస్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ వీఆర్ ఫేసింగ్. అండ్ వన్ మోర్ అంటే కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు పిహెచ్డి లేదని చెప్పి మన జ్ఞానాన్ని అక్కడ ఆ ఒక్క పిహెచ్డి కోసం చూసి కొంతమందిని అలో చేయకుండా ఆపుతున్నారు. బట్ ఇక్కడ లెక్చరర్స్ విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే ప్యాషనేట్ లెక్చరర్స్ కంటే జాబ్స్ బయట ఏం దొరక్క పార్ట్ టైం కింద దీనిలో జాయిన్ అవుదాం అన్నట్టు జాయిన్ అయిన లెక్చరర్స్ చాలా మంది ఉంటున్నారు. సో ఇది కంప్లైంట్, స్టూడెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్. ఇప్పుడు ఒకటి చెప్పండి, టీచర్ అవ్వడానికి, ఇప్పుడు నేను కూడా ఐ హావ్ బీన్ ఎ టీచర్, ఐ స్టిల్ టీచ్ మై స్టూడెంట్స్. టీచర్ అవ్వడానికి బెనిఫిట్స్ ఏమున్నాయి చెప్పండి? లైక్ దెర్ ఇస్ నో బెనిఫిట్ యాక్చువల్లీ. ఒక టీచర్ అవ్వాలంటే మీకు ప్యాషన్ ఉండాలి, రైట్? ప్యాషన్ ఉన్నా కానీ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు నేను టీచర్ అంటే టీచర్ కంపేర్ టు ఐటీ ఎవరిని ప్రిఫరెన్స్ ఇస్తారు చెప్పండి? ఐటీ ఎంప్లాయీ. ఇట్ సౌండ్స్ వెరీ ఇది కానీ బట్ దట్ ఈస్ ది హార్ష్ రియాలిటీ. సొసైటీలో కూడా అరే టీచింగ్ ఎందుకు చేస్తున్నావు, ఇది చేసుకుని ఐటీ జాబ్ చేయొచ్చు కదా, ఎంకరేజ్ చేయట్లేదు. సెకండ్లీ శాలరీస్ చూడండి. ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్కి హెల్ప్ చేసి వాళ్ళకి అంతా కోడింగ్ అదంతా నేర్పించాక 45 lakhs ప్యాకేజ్ ఆ స్టూడెంట్కి. ఇక్కడ వాళ్ళకి ఎంత వస్తుంది టీచర్కి? సో అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ టీచింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సైటింగ్ ప్రొఫెషన్ ఎనీమోర్. అంటే ఆ ప్యాషనెట్ టీచర్స్ ఆర్ వెరీ ఫ్యూ అండ్ ఫార్. వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఒక టీచర్, ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన యూట్యూబ్లో వాటిలో, లెంకా సార్ వీళ్ళందరూ, ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళు ఏంటి మంచిగా యునో మ్యాథ్స్ని ఎంత ఇన్నోవేటివ్ వేస్గా చెప్పి అంత ఇన్వెస్ట్ చేసి, ఐ నో హౌ మచ్ ఈస్ గోయింగ్ ఇన్ టు దేర్ ఇది, వాళ్ళకి ఆ రిటర్న్స్ వస్తూనే రావట్లేదు. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ టీచర్స్. అండ్ ఇప్పుడు అలాంటి టీచర్స్ స్కూల్స్లో కాలేజెస్లో చెప్పాలంటే వాళ్ళకు మినిమం క్వాలిఫికేషన్ ఇదంతా. అసలు టీచింగ్కి యునో టీచింగ్ అంటే ఏంటి? ద బెస్ట్ టీచర్ ఇస్ యువర్ ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు చాలా మందికి ఏంటి, మా ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు మంచిగా అర్థమైంది, మనం ఆ బ్యారియర్ అనేది తీసేయాలి. బట్ అగైన్ ఇన్ ఫారెన్ కంట్రీస్ ఇట్స్ నాట్ లైక్ దట్. యూఎస్లో వాటిల్లో టీచర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. యూఎస్లో టీచర్స్ వదిలేండి, ప్లంబర్స్, కార్పెంటర్స్, వీళ్ళు కూడా వాష్రూమ్ క్లీనర్స్కి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ అది లేదు. Again, it's all about mindset. So there is no incentive for a teacher to, give your best. And నాకు తెలిసిన వెరీ గుడ్ టీచర్స్ కూడా ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ కార్పొరేట్ జాబ్స్. ఇప్పుడు మన అందరం కలిసి ఆ ఎకోసిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయకపోతే ఏఐ విల్ బి ది బెస్ట్ టీచర్. మనకి ఇక్కడ టీచర్స్ అనేవి ఉండరు. సో దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అకార్డింగ్ టు మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడేమంటే, ఇప్పుడు అగైన్ ఏ కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నా కానీ ఎంతమంది క్లాస్ వింటారు చెప్పండి? ఇప్పుడు 50 మంది ఉంటారు ఒక క్లాస్లో, ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆర్ ఇది తీసుకోండి. హౌ మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ సీరియస్లీ లిసన్ టు ది క్లాస్? హార్డ్లీ 4 or 5. కొందరేమో బంక్ కొడతారు. ఈవెన్ ఐఎమ్ గిల్టీ. నేను కూడా పెద్ద క్లాసెస్ ఎక్కువ వినేవాడిని కాదు. బట్ అగైన్ ఇట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ బోత్. టీచర్స్ వాళ్ళ మెథడ్స్ ఇన్నోవేట్ చేయట్లేదు. మేము ఎంబీఏలో కొందరు టీచర్స్ వచ్చేవారు, వాళ్ళు 4 or 5 hour లెక్చర్ తీసుకునేవారు, మాకు అసలు బోర్ కొట్టేది కాదు. యూస్ టు గో అండ్ లిసన్. ఆ క్లాస్కి వెయిట్ లిస్ట్ ఉండేది బికాస్ ఆ టీచర్కి ఇన్సెంటివ్ ఉంది. దే ఆర్ ప్యాషనెట్ టీచర్స్. ఇప్పుడు మీరు ఆ ఎంకరేజ్ చేసి మీకు కావాల్సిన ఇది ఇవ్వకపోతే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, టీచర్స్కి ఫ్రీడమ్ లేదు, మనీ లేదు, సొసైటీలో రెస్పెక్ట్ లేదు. ఎందుకు చేయాలని చెప్పండి? అండ్ అగైన్ క్లాస్కి వెళ్ళినా కానీ స్టూడెంట్స్ వినట్లేదు. అగైన్ స్టూడెంట్స్ టీచర్స్ చెప్పింది అర్థం కావట్లేదు, సో వినట్లేదు. సో ఇట్స్ దట్ catch-22 సిచ్యువేషన్ వేర్ ఇన్
ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అయితే కానీ ఇట్ వాంట్ హెల్ప్. సో క్లాసెస్ బంక్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ మనకి 75% అటెండెన్స్ మ్యాండేటరీ. ఒకవేళ 65కి వెళ్ళిందంటే ఫైన్ పే చేయించుకుంటారు, కండోనేషన్ ఫీ. అది పే చేస్తే మరి ఎలా వాడికి నాలెడ్జ్ వచ్చేస్తుందో నాకు అర్థం కాదు. ఆ 10% నాలెడ్జ్ ఎలా వచ్చేస్తుందో. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ స్టూడెంట్ కూడా ఇప్పుడు మనకి కాలేజ్కి వచ్చిన తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు చాలా మంది. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్, ఎవరు రాకూడదు, బయటికి వెళ్ళకూడదు లోపలికి వచ్చామంటే. స్టూడెంట్ ఏమైనా ఫీల్ అవుతున్నాడంటే దొడ్డిదారిలో వెళ్ళిపోయి గోడ దూకి అమ్మా నేను హీరోని ఈ రోజు అని చెప్పి వాడు కాలర్ ఎగరేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చింది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సి దట్ ఈస్ అగైన్ వన్ ఆస్పెక్ట్ ఇస్, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలేజెస్ ఇవన్నీ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు, ఈ కార్పొరేట్ కాలేజెస్ లో ఒక క్లోజ్డ్ రూమ్ ఎన్వైరన్మెంట్ లో స్పోర్ట్స్ ఏం ఆడక, ఫ్రెండ్స్ తో అంత హ్యాంగ్ అవుట్ అయ్యి ఏం చేయకుండా, అంటే వాళ్ళు మొత్తం కేజ్ అయిపోయి ఉన్నారు స్టూడెంట్స్. సడన్లీ ఏంటి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళంగానే యూ సీ బస్, మీరు బస్సులో వెళ్తారు, దెన్ యూ సీ వండర్ఫుల్ పీపుల్ అగైన్, బాయ్స్ గర్ల్స్. అంటే చాలా మంది ఏంటి బాయ్స్ అందరూ బాయ్స్ క్యాంపస్ లో చదువుతారు, గర్ల్స్ అందరూ గర్ల్స్ క్యాంపస్ లో చదువుతారు. మనకి ఇంకా ఆ సిస్టమ్ ఉంది అన్ఫార్చునేట్లీ. దెర్ ఇస్ నో కో ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ దీస్ కార్పొరేట్ కాలేజెస్. బాయ్స్ సెక్షన్ అంటారు, గర్ల్స్ సెక్షన్ అంటారు. Suddenly you see people of opposite gender. You should understand, age kuda. They might have just turned 18. 18 student కి ఏముంటుంది, నాకు కూడా అంతే. ఇప్పుడు ఒక కాలేజ్ వెళ్ళంగానే యూ సీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సడన్లీ ఏంటి, మీరు నల్లకుంట ఒక కార్పొరేట్ కాలేజ్ నుంచి సడన్లీ మీరు లెటర్స్ సిబిఐటి వాసవికి వెళ్ళారు. దట్ ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. పెద్ద క్యాంపస్, గ్రీన్ క్యాంపస్, లాట్ ఆఫ్ people want to do different things, want to go out, want to hang out, want to try different things. సో ఆ మైండ్ సెట్ ఉంది స్టూడెంట్స్కి. సో అది కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి స్టూడెంట్స్ కూడా. సో సడన్లీ దిస్ ఇస్ హౌ పీపుల్ సే ఓకే బంక్ ఈజ్ ఎక్సైటింగ్. మీరు కాలేజ్లో బంక్ కొడితే కార్పొరేట్ కాలేజ్లో వెంటనే పేరెంట్స్కి కాల్ వచ్చేది. ఇక్కడ అకౌంటబిలిటీ అనేది లేదు. సో సడన్లీ ఏం లైక్ ఓకే నేను క్లాస్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు, నేను చెప్పినట్టు 65% ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకుంటే అయిపోతుంది. సో అలా ఉంది మైండ్ సెట్. బట్ అగైన్ ఇట్స్ అబౌట్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను కూడా చాలా బంక్ కొట్టేవాడిని, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను బంక్ కొట్టేవాడిని, అప్పుడప్పుడు కండోనేషన్ ఫీ కట్టేవాడిని. బట్ అగైన్ ఐ న్యూ మై లిమిటేషన్స్. అంటే ఇది ఇంపార్టెంట్ క్లాస్ వినాలి, ఇది ఓకే ఫ్రెండ్ బర్త్డే ఉంది, బంక్ మేక్ సెన్స్. బట్ నెక్స్ట్ డే ఎలా ఇస్తున్నారు చాలా మంది ఏంటి, అది హ్యాబిట్ అయిపోతుంది. కొందరు ఏంటంటే కాలేజ్కి వస్తారు, పార్కింగ్ లాట్లోనే కూర్చుంటారు, క్లాస్కి వెళ్ళరు. సో వాట్ ఈస్ ద పాయింట్? అంటే యూ షుడ్ అట్లీస్ట్ బీ ఏబుల్ టు డూ సంథింగ్. కొన్నిసార్లు ఓకే యూఆర్ ప్లేయింగ్ ఏ గేమ్, సో యూఆర్ బంకింగ్, మేక్ సెన్స్ స్టిల్ ఓకే. బట్ ఏం చేయకుండా ఊరికే కూర్చుని అండ్ హౌ ఆర్ యూ కోపింగ్ అప్ ఆఫ్టర్ దట్? సో అదంతా కూడా చూసుకోవాలి, అదంతా కూడా చేసుకుని దెన్ దే హ్యావ్ టు మేనేజ్ దర్ అటెండెన్స్. ఇంకోటి కూడా ఇస్ వెరీ బ్యాడ్. కొందరు ఏంటంటే ఓన్లీ క్లాస్ రూమ్లో ఉంటారు, 99% అటెండెన్స్. నేను చెప్తున్నాను మీ పాడ్కాస్ట్లో, అది కూడా బ్యాడ్. అంటే మీరు బయట లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫ్రెండ్స్, యూ షుడ్ ఆల్సో హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ లెసన్స్ ఐ గాట్ ఇన్ సిబిఐటి వర్ త్రూ మై ఫ్రెండ్స్. వాళ్ళని చూసి నేను కూడా ఎంబీఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. నాకు అసలు ఎంబీఏ గురించి ఐడియానే లేదు. అది ఎలా చేయగలిగాను? బికాస్ ఆఫ్ దీస్ బంక్స్ అండ్ బికాస్ ఆఫ్ హ్యాంగింగ్ అవుట్ విత్ దెమ్, బికాస్ ఆఫ్ టాకింగ్ టు పీపుల్ ఇన్ బస్ అండ్ ఆల్. అదే కంపేర్ టు మై క్లాస్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇదంతా తెలియలే వాళ్ళకి ఇంకా, బికాస్ వాళ్ళు అదే కేజ్లో ఉన్నారు. సో యూ షుడ్ ఫైండ్ దట్ బ్యాలెన్స్ అని చెప్తాను నేను స్టూడెంట్స్కి. అన్నీ చేయండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, చదివే టైంలో చదవాలి, స్కిల్స్ డెవలపింగ్ టైంలో స్కిల్స్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. ఒకటే ఎక్స్ట్రీమ్ గా చేస్తా అంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఇస్ బ్యాడ్ అకార్డింగ్ టు మీ. సో ఇలా చేస్తే దే కెన్ ఓవర్కమ్. స్టూడెంట్స్ లో రావాల్సిన మార్పు ఇది మెయిన్లీ. స్టూడెంట్స్ లో రావాల్సిన మెయిన్ మార్పు ఇస్ బ్యాలెన్స్. సో దెర్ ఆర్ ఓన్లీ 4 things స్టూడెంట్స్ షుడ్ వర్క్ ఆన్ అండి. ఫస్ట్లీ ఏంటంటే స్కిల్స్, మేజర్లీ ఇంపార్టెంట్. స్కిల్స్ లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. మీ కాలేజెస్ లో వాటిల్లో కూడా కాంపిటీషన్స్ అవుతాయండి. ఇప్పుడు స్పోర్ట్స్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు, లిటరరీలో అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. లీస్ట్ ప్రిఫర్డ్ ఇస్ లిటరరీ. అంటే ఏమైనా డిబేట్ అవుతుంది, డిబేట్ వెళ్ళి మీరు గెలవక్కర్లేదు, మీరు ఆ స్టేజ్ మీద నుంచుంటే నెక్స్ట్ టైం మీ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ 10-20% పెరుగుతుంది. నేను చూసేవాడిని డిబేట్ కాంపిటీషన్లో, ఐ యూస్ టు బి ది ఓన్లీ వన్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ మై క్లాస్. వేరే వాళ్ళు అసలు ట్రై కూడా చేసేవారు కాదు, ఎందుకు భయం, జడ్జ్ చేస్తారు, ఇది చేస్తారు. తర్వాత మీరు క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చాక కూడా మీరు మీ బాస్కి చెప్పే ధైర్యం ఉండాలి, దట్ ఇది రాంగ్, ఇలా చేద్దాము, ఇది అది అని. ఆ స్కిల్స్ అన్ని రావాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? సో అది కమ్యూనికేషన్. టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఓకే కాలేజ్ అవుట్డేటెడ్ సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అవుట్డేటెడ్, బట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా మార్కెట్లో. ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెల్లిమెల్లిగా నేర్చుకోండి. కోడింగ్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, ఏఐ గురించి నేర్చుకోండి. దిస్ అబౌట్ స్కిల్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూ షుడ్ నో టైం మేనేజ్మెంట్.
టైం మేనేజ్మెంట్ ఇస్ ఓకే, ఈ ఇన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి, ఇన్ అవర్స్ నేను కాలేజ్కి వెళ్తాను, అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఇది. సో ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఉండాలి. థర్డ్ ఇస్ హెల్త్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మధ్య మనం చూస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఆర్ వెరీ ఒబీస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. చాలా మంది ప్రీ డయాబెటిక్స్ ని చూస్తున్నారు. సో ఐ హావ్ సీన్ సమ్ స్టూడెంట్స్ హు ఆర్ వే అన్హెల్దియర్ దెన్ మీ. నాకన్నా 15 years చిన్నవాళ్ళు కూడా దే లుక్ లైక్ అంకుల్స్ అండ్ ఇది. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో దే హ్యావ్ టు హ్యావ్ అ ఫిట్నెస్ రొటీన్, ఇది ఉండాలి. అండ్ ఫైనలీ దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ 4 aspects డైలీ ఉంటే మీరు డైవర్షన్ అవుతున్నారు ఇది అది అని కంప్లైంట్స్ అనేవి రావు. సో దీస్ ఆర్ ది 4 things I would say. ఇంకల్కేట్ ఎవ్రీడే హ్యాబిట్స్ చేసుకుంటే 4th year తర్వాత యూ విల్ డూ వెల్. సూపర్ సార్. అండ్ బిఫోర్ ఎండింగ్ ఇంకొక స్పోర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇది ఒకటి అడుగుతున్నాను. షూర్లీ. నార్మల్లీ ఇయర్ ఎండ్ లో కానీ యాన్యువల్ డే లో కానీ ఆ టైంలో ఇంటర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు, ఫెస్ట్లు అని, కాలేజ్ ఫెస్ట్ అని. ఇవన్నీ కాలేజ్ పబ్లిసిటీ కోసం వీటి కోసం వాడుకుంటూ ఉంటారు. బట్ స్పోర్ట్స్ ఇదే టైంలో ముందు ఎప్పుడైనా నార్మల్ అకాడమిక్ ఇయర్ లో ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడుతుంటే ఆడనవుతుంది కాలేజ్, ఖచ్చితంగా వెళ్ళిపోండి అని చెప్పి లోపలికి లాగేస్తూ ఉంటుంది. బట్ ఆ టైంలో మాత్రం బయట నుంచి ఇంటర్ కల్చరల్ అని చెప్పి అన్ని కాలేజెస్ ని పిలుస్తాయి, పబ్లిసిటీ కోసం అవన్నీ చేసుకుంటూ ఉంటాయి. సో దీని గురించి కాలేజెస్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? కాలేజెస్ ఐ వుడ్ సే అగైన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయండి. అట్లీస్ట్ నేను చదివిన కాలేజ్లో థ్యాంక్ఫుల్లీ ఇన్ సిబిఐటి ద కల్చర్ ఇస్ స్టిల్ ది సేమ్. అక్కడ ఏంటంటే స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ కి బాగా ఎంకరేజ్ చేసేవారు. దెర్ యూస్ టు బి క్లబ్స్, లిటరీ క్లబ్ ఉండేది మాకు, లిటరాటీ అని ఉండేది, ఫెస్ట్ ఉండేది. సో అగైన్ ఓనస్ ఇస్ ఆన్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, ఒక మంచి స్టూడెంట్ ఎవరు అంటారు, కాలేజ్ వాళ్ళు కూడా ఫ్రమ్ కాలేజ్ పీపుల్ పర్స్పెక్టివ్ మీరు అన్ని వదిలేసి ఇదే చేస్తుంటే ఇట్స్ బ్యాడ్, రైట్? సో అలాంటప్పుడు సో ఐ వుడ్ సే కాలేజ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి టు ఫర్ యువర్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ స్టూడెంట్స్ ఆర్ బ్యాలెన్సింగ్, కాలేజెస్ ఆల్సో షుడెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. అట్లీస్ట్ గుడ్ కాలేజెస్ లైక్ సిబిఐటి, వాసవిలో ఆ ప్రాబ్లం అయితే నాకు ఇప్పటికి దాకా కూడా అప్పుడు ఈ కంప్లైంట్స్ రాలేదు. అఫ్ కోర్స్ ఈ క్లోజ్ గేట్ సిస్టమ్ అవన్నీ పెడుతూ ఉంటారు మధ్యలో, బట్ దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి ఐ బిలీవ్ దర్ అడల్ట్స్, ఇప్పుడు 18 years, అంటే వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేయనియాలి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది రూల్స్. వాళ్ళు ఏమైనా రూల్ బ్రేక్ చేస్తున్నారు అనుకోండి, ఫైన్ చేయండి, పనిష్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు అటెండ్ ఎ క్లాస్, యూ కాంట్ ఫోర్స్ దెమ్ టు అటెండ్ ఎ క్లాస్. నా లాజిక్ అది. దట్ ఈస్ ది వే ఐ డీల్ విత్ మై స్టూడెంట్స్ ఆల్సో. మీరు ఇంట్రెస్ట్ తెప్పిగలుగుతారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని ఫోర్స్ చేయకూడదు. అకార్డింగ్ టు మీ దే ఆర్ 18, దే కెన్ మేక్ దర్ డెసిషన్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎవ్రీ కాలేజ్ షుడ్ ఫోకస్ ఆన్. అంటే ఇప్పుడు ఓన్లీ టాప్ కాలేజెస్ ఆర్ డూయింగ్ ఇట్, వేరే కాలేజెస్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. దేర్ షుడ్ బి ఎ స్పోర్ట్స్ పీరియడ్ ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్లో స్పోర్ట్స్ పీరియడ్ అని ఉండదు. ఐదర్ దే ప్లే ఆఫ్టర్ కాలేజ్ ఆర్ బిఫోర్ కాలేజ్ ఆర్ మధ్యలో బ్రేక్ లో ఆడుకోవడం అనేది ఉంటుంది. సో వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ ఎ వీక్లీ స్పోర్ట్స్ పీరియడ్? ఇప్పుడు మూవ్మెంట్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో అండ్ థర్డ్ అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ ఇస్ ఎంకరేజ్ చేయండి. లైక్ ఇప్పుడు ఏంటంటే చాలా ఇప్పుడు కాలేజెస్ లో కూడా యూసీ దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ముగ్గురు కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పుడు ఏదైనా ప్లేస్మెంట్ మీటింగ్ ఉందనుకోండి, ఆ స్పోర్ట్స్ మీటింగ్ ఆపి ప్లేస్మెంట్ చేస్తారు. బట్ దే షుడ్ హ్యావ్ సీమ్లెస్ కోఆర్డినేషన్ సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకామిడేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అప్పుడే ఆ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ద లాస్ట్ స్టేట్మెంట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, నేను ఎంబీఏ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నేను చేసిన వర్క్ కన్నా నా ఎక్స్ట్రా కరిక్యులర్ గురించి ఎక్కువ అడిగారు. జాబ్స్ లో కూడా సేమ్. జాబ్స్ లో మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. దే వాంట్ టు నో యువర్ పర్సన్. మీ పర్సనాలిటీ ఉండాలి. పర్సనాలిటీ అంటే మీరు ఏం చేస్తారో అవుట్ సైడ్ వర్క్, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, ఓకే. దాని తర్వాత ఏం చేస్తారు, మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. ప్రతి ఒక్క కంపెనీ ఆస్క్స్ దిస్ క్వశ్చన్, మీ హాబీస్ ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు కాలేజ్లో అని ఒకళ్ళు అడిగారు, మీకు తెలంగాణ గురించి ఏం తెలుసు అని అడిగారు. సో ఇలాంటివన్నీ కూడా ఓన్లీ ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్ యూ విల్ బి ఏబుల్ టు డూ వెల్. సార్ ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మనం ఏ ఎరాలో ఉన్నాం, ఏ అండ్ సోషల్ మీడియా ఎరాలో. ఇప్పుడు యూత్ అంతా ఏంటంటే ఏని చాలా గొప్పగా యూజ్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. అప్పటికప్పుడు ఇక్కడ పెట్టుకుని, మొన్న ఒక రీల్ చూసాను సార్, ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగిన తర్వాత చాట్ జీపీటీలో కొట్టి ఇలా పెట్టాడు. పెట్టిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అని చెప్పి, హే ఐఎమ్ చాట్ జీపీటీ అని చెప్పి పైన చాట్ జీపీటీ తన గురించి తను చెప్పుకున్నది కూడా చదివేశాడు అనమాట. కొంతమంది ఏంటంటే క్వశ్చన్ తో సహా ఆన్సర్ చదివేస్తున్నారు. సో అలా దొరికేస్తున్నారు. అంటే వీళ్ళు ఏని యూజ్ చేయడం చాలా ఫన్నీగా ఉంది, వీళ్ళ స్కిల్ ని మెచ్చుకోవాలో లేదు తెలియట్లేదు, కానీ ఏని ఎలా యూజ్ చేయాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సోషల్ మీడియాని
మనం అంటే పీపుల్ తో కనెక్ట్ అవ్వడానికి క్రియేట్ చేసిన యాప్స్ ఇప్పుడు ఏంటంటే మీమ్స్ షేర్ చేసుకోవడానికి లేదంటే అమ్మాయిలతో పులిహోర కలపడానికి మాత్రం అవును. యూస్ చేస్తున్నారు. సో ఈ రెండు ప్లాట్ఫామ్స్ ని ఎలా యూస్ చేసుకోవాలి మీరు యూత్ కి సజెషన్ ఇవ్వాలి? యా, ద ఫస్ట్ థింగ్ ఏఐ గురించి మాట్లాడదాము. ఇప్పుడు ఏఐ ఏంటంటే, ఇప్పుడు ఏఐ వచ్చినా కానీ బ్రెయిన్ మీదే. ఏఐ కాంట్ బి రీప్లేస్ యువర్ బ్రెయిన్. ఏఐ ఏంటంటే మీకు కావాల్సింది టాస్క్ అనేది చేస్తుంది. ఏఐ ఇస్ లైక్ యువర్ అసిస్టెంట్. ఏఐని మీ బ్రెయిన్లో వాడకూడదు. సో మీ ఒరిజినల్ థాట్ ఏదైతే ఉందో అది స్టిల్ షుడ్ బి త్రూ యువర్ బ్రెయిన్. ఏఐ ఎలా అంటే మీ ఆ ఒరిజినల్ థాట్ని యాక్షన్లో కన్వర్ట్ చేయడానికి ఏఐ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మా టైంలో ప్రిపేర్ అవ్వడానికి మేము గూగుల్ చదవాల్సి వచ్చింది ఆర్ ఇక్కడ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ ఏంటంటే మీకు డెఫినెట్ యూజ్ కేసెస్తో సహా మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తుంది. నేను కూడా ఆ రీల్ చూశాను అండ్ చాలా ఫన్నీ రీల్స్ కూడా నేను చూశాను వేర్ వాళ్ళు ఫోన్ వెబ్ క్యామ్ పక్కన పెట్టుకుంటారు అండ్ ఆ క్వశ్చన్ అడిగింది డైరెక్ట్ యూనో ఇలాగే మీరు చెప్పినట్టు ఇలా ట్రాన్స్క్రిప్ట్ అయ్యి వాళ్ళు ఇలా చెప్తున్నారు అయినా కానీ పట్టుకుంటున్నారు. సో మీకు ఆ ఒరిజినల్ థాట్ కంపెనీస్కి కూడా ఇప్పుడు ఏవైతే ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ టాప్ జాబ్స్ అప్లై చేస్తున్నాయి వాళ్ళకి ఏ టూల్స్ లేవండి, వాళ్ళకి తెలియవా ఏ ఆన్సర్స్ ఇవి కాదా అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ యువర్ ఒరిజినల్ థాట్. మీరు అదే ప్రాంప్ట్ జస్ట్ ఇంటర్వ్యూ ముందర ఇచ్చుంటే మీకు ఏ ఒక 10 కేస్ సినారియో చేసి ఒక పేజ్లో మొత్తం మీకు ఇంటర్వ్యూ వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఇచ్చింది. అండ్ ఏఐలో మీకు ఒక సింపుల్ కమాండ్ అని ఉంటుంది, ఏఐలోనే ట్రై చేయండి, ఎక్స్ప్లెయిన్ మీ లైక్ ఐఎమ్ ఏ డాంకీ అని కొడితే అంటే ఏంటంటే ఒక డాంకీకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అంటే ఒక బ్రెయిన్ లేని యానిమల్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏఐ బ్రేక్ డౌన్ చేసి సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అది యూజ్ చేస్తుండే రాదర్ దెన్ త్రూ ది ఇంటర్వ్యూ ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్ దట్ పర్సన్ క్రాక్ ది ఇంటర్వ్యూ. నా అనాలిసిస్ ఇది. సో నేను చెప్పినట్టు ఏఐని ఎలా వాడాలంటే సింప్లీ మీ బ్రెయిన్ మీ ఒరిజినల్ థాట్ ని రీప్లేస్ చేయకూడదు. ఏఐని ఏంటంటే ఆ ఒరిజినల్ థాట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఆర్ దాన్ని యాక్షన్ చేయడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు చాలా మంది మన స్టూడెంట్స్ కి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, కోడింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, హ్యాకథాన్స్ ఇవన్నీ ఏంటంటే కోడింగ్ కూడా ఏంటి, ఫస్ట్ మీరు యూస్ కేస్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లెట్ us say మనం ఒక ఐ డ్రీమ్ కి వీఆర్ బిల్డింగ్ ఎ వెబ్సైట్. సో మీ ఒరిజినల్ థాట్ ఉండాలి. ఒరిజినల్ థాట్ ఏంటి, ఏఐకి ఐ డ్రీమ్ ఏంటో తెలియదు, అది గూగుల్లో రీసెర్చ్ చేస్తుంది. బట్ ఇప్పుడు మన ఇద్దరం బిల్డ్ చేస్తున్నాం అనుకోండి, అసలు ఐ డ్రీమ్ ఏం చేస్తుంది, ఆ యాప్ దేనికోసం, ఆ యాప్లో కీ యూజర్స్ ఎవరు, ఆ యాప్లో ఫీచర్స్ ఏంటి, ఆ యాప్ ఎలా వాడాలి అంటే ఫ్లో ఎలా ఉండాలి, ఏది క్లిక్ చేస్తే ఏది రావాలి, ఏది క్లిక్ చేస్తే ఏది రావాలి, ఏది ఆ యాప్లో లీడ్ క్యాప్చర్ వెళ్ళాలి, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉండాలి, ఈ 5 థింగ్స్ మీ మైండ్లో ఉండాలి. ఈ 5 థింగ్స్ మైండ్లో ఉంటే ఓకే స్టెప్ 1కి ఏ చెప్తుంది, ఓకే స్టెప్ 1లో ఇది చేయొచ్చు, స్టెప్ 2 ఇది చేస్తుంది, స్టెప్ 3 ఇది చేస్తుంది. ఇవన్నీ చేశాక కూడా మీరు బిజినెస్ కేస్ అంటే ఐ డ్రీమ్కి ఇది హెల్ప్ అవుతుందా లేదా, ఎండ్ యూజర్కి ఇది హెల్ప్ అవుతుందా లేదా, అదంతా మీరు చెప్పాలి, ఏ చెప్పదు. ఏ ఏంటి మొత్తం జనరిక్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో దిస్ ఇస్ వన్. సెకండ్ ఏంటంటే ఏఐతో స్టూడెంట్స్కి బెస్ట్ యూస్ కేస్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మీరు ఇది చేశారు, మీకు ఒకవేళ ఇంగ్లీష్ టైప్ చేయడం అది రాకపోయినా కానీ నీకు మీ నీట్గా మీ ఫొటోస్ పెట్టి మీరు ఏ వర్క్ చేశారో అదంతా కూడా ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ రెజ్యూమ్, యువర్ పోర్ట్ఫోలియో అండ్ ఆల్ ఆఫ్ దాట్. థర్డ్ ఏంటంటే ఏఐ ఆటోమేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ వేరియస్ టూల్స్ వాడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో పబ్లిష్ చేయడానికి ఇప్పుడు చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా మంది అవుతున్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్. ఆ కాంటెంట్ క్రియేషన్కి క్యాప్షన్ ఎలా పెట్టాలి, అది ఆటోమేటిక్ మెసేజ్ మీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా పంపాలి, వీడియో ఎడిటింగ్లో కూడా అవతార్స్ క్రియేట్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. సో ద ఏఐ టూల్స్ ఈస్ హెల్పింగ్ యూ బిల్డ్ యువర్ విజన్ బేసికలీ. అది వన్. సెకండ్ ఏంటంటే సోషల్ మీడియా. నేను మొన్న స్టూడెంట్కి అదే చెప్పాను. ఒక స్టూడెంట్ అడిగాను, దిస్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. నేను అడిగాను ఎంతమంది కంపెనీస్ మెసేజ్ చేసావు. సో ఈ కేమ్ టు మీ సెయింగ్ దట్ నాకు జాబ్ రావట్లేదు సార్, మాకు క్యాంపస్లో లేదు, ఇలాగే కంప్లైంట్ చేస్తున్నాడు. నేను అడిగాను లాస్ట్ 1 monthలో ఎంతమందికి ఎన్ని కంపెనీస్కి మెసేజ్ చేసావు అన్నాడు. లేదు సార్ కంపెనీకి నేను ఎందుకు మెసేజ్ చేస్తా అన్నాడు. ఎంతమంది అమ్మాయిలకి చేసావని అడిగాను. 5గురికి చేశాను అన్నాడు. అంటే నీకు అమ్మాయిలు మెసేజ్ చేయడానికి ఇది ఉంది కానీ కంపెనీకి మెసేజ్ చేయలేవా అన్న. ఇట్స్ సింపుల్. చాలా మంది కూడా ఈ మధ్య కంపెనీస్ వాళ్ళు కూడా మీరు ఎంత క్రియేటివ్గా కోల్డ్ ఈమెయిలింగ్ అంటారు అనమాట, కోల్డ్ కాలింగ్ లాగా కోల్డ్ ఈమెయిలింగ్. మీరు టాప్ డైరెక్టర్ని కూడా మీరు లింక్డ్ఇన్ త్రూ మీరు వాళ్ళ మెయిల్ ఐడి త్రూ వాళ్ళ సోషల్ మీడియా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా పేజ్ కూడా ఉంది, అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ కూడా ఎలా అవుతున్నారు తెలుసా, ఇట్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఒకళ్ళైతే అసలు అప్రోచ్ అవ్వట్లేదు. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ అప్రోచ్ అయినప్పుడు కూడా ఐ నీడ్ అ జాబ్ అని కొడుతున్నారు. ఐ నీడ్ అ జాబ్ అంటే ఇస్తారా, మీ గురించి చెప్పుకోవాలి. యూ షుడ్ సెల్ యువర్ సెల్ఫ్. మీరు ఒక ప్రోడక్ట్ అనుకోండి,
కంపెనీ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మీరు నాకు ఈమెయిల్ రాస్తున్నారు, ఈమెయిల్ రాసినప్పుడు కంపెనీకి ఆ ఈమెయిల్ ఎంత ఇన్నోవేటివ్గా ఉండాలి, ఎంత మీ వర్క్ ఎంత ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళది మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి. సో యూ షుడ్ నో హౌ టు స్టాండ్ అవుట్. ఫోర్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒరిజినల్ థాట్ లేకుండా చాట్ జీపీటీని అడిగి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కంపెనీకి ఇప్పుడు ఏఐ ఫిల్టర్ అని ఉందండి. అంటే ఏఐ రిలేటెడ్ ఏమైనా ఏఐ టూల్ వాడి ఏదైనా రాస్తే అది ఆటోమేటికల్లీ స్పామ్ ఫోల్డర్లో పంపించేస్తుంది. సో ఆ ఒరిజినల్ థాట్ని యాక్షన్లో బిల్డ్ చేసి రాసి, ద మోర్ యూ అప్రోచ్ ద బెటర్ యువర్ ఛాన్సెస్ ఆర్. Naukri.com is free. LinkedIn కూడా జాబ్స్ ఆర్ ఫ్రీ. ప్రీమియం తీసుకున్నా కానీ 1000 రూపాయలు 1500 పర్ మంత్ కన్నా ఎక్కువ ఉండదు. దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ ఆల్సో. అప్నా అని వెబ్సైట్ ఉంది, ఇది ఉంది. దెర్ ఆర్ 4-5 ఫ్రీ జాబ్ పోర్టల్స్. నేను చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేయడం విన్నా కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు, నౌకరీలో అప్లై చేయరు. ఎవ్రీడే ఓపెనింగ్స్ పడతాయండి, అండ్ ఆ ఓపెనింగ్స్ని క్రాక్ చేయడానికి మీకు ఏ హెల్ప్ తీసుకుని చేయండి. సో అలా చేస్తే దే విల్ బి గుడ్. అండ్ అబౌట్ సోషల్ మీడియా, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అగైన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ అ లాట్ ఫ్రమ్ మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. వాళ్ళ ఫోకస్ మొత్తం ఫ్యాన్ వార్స్, ఐపీఎల్ ఫ్యాన్ వార్స్, అండ్ మీరు చెప్పినట్టు పులిహార కలపడము, వాటి మీద ఉంది. మీ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి, మీ లైఫ్ అదంతా. ఈ మధ్య ఏంటంటే హూ ఎవర్ హ్యాస్ అ పర్సనల్ బ్రాండ్ ఈస్ విన్నింగ్ ఇన్ లైఫ్. ఐఎమ్ సీయింగ్ 16-year-old 17-year-old కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ మేకింగ్ lakhs of rupees. మీరు ఎందుకు అవ్వకూడదు? ఏదో అదే అనడం అంటే మూవీ రివ్యూలో ఏవో అవి చేయడం కాదు. మీ స్కిల్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్న డిగ్రీ కోర్స్ బట్టి దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మీ కాలేజ్ గురించి చెప్పండి. అలాంటి వాటికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. సో మీ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి అండ్ యూజ్ ఇట్ క్రియేటివ్లీ టు మెసేజెస్ కంపెనీస్. మీ మెసేజ్ బ్రాండ్ డీల్స్ వస్తున్నాయండి. 15-year-oldsకి బ్రాండ్ డీల్స్ అనేవి వస్తున్నాయి. సో వై కాంట్ యూ డూ ఇట్? సో ఈ వీటిలన్నింటినీ స్టూడెంట్స్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ థాట్, వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అని డిసైడ్ చేసుకుని దెన్ ఏ వాడుకుంటే ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. సూపర్ సార్, మంచి సెషన్ అయ్యింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు. విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ ఇన్ ది నెక్స్ట్ పాడ్కాస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.